ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు చూపిస్తున్నది పసుపు కొమ్ముల మాల అల్లి దేవుడికి పటాలకి వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఎలా ఉండాలి అని చూపిస్తున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఉలెన్ దారం తీసుకుంటే గట్టిగా ఉంటుందండి. ఉలెన్ దారాన్ని తీసుకొని ఏదైనా ఒక స్ట్రాంగ్ పిల్లర్ కానీ ఏదైనా ఒక గుంజకు కానీ కట్టుకొని ఇలా 3 ఉండాలండి. 3 తాడులు ఉండాలి. ఒకటి దాని చుట్టూరు వచ్చి ఒకటి ఎక్స్ట్రా ఉండి ఆ మూడిటికి నాట్ వేసుకోవాలి. ఇలా మీకు పైన చూపిస్తున్నట్టు నాట్ వేసుకొని సరిగ్గా వాటిని చూసుకొని మంచి పసుపు కొమ్ములు పొడుగ్గా ఉన్నవి తీసుకొని ఇలా రెండింటి మధ్యలో పెట్టి విడిగా ఒకటి ఉంది చూసారా, దాన్ని పైనుంచి వేసి ఈ రెండులోంచి తీసుకోవడమేనమాట. ఇప్పుడు గట్టిగా నాటు పడిపోతుంది అన్నమాట. మళ్ళీ దాని పక్కనే ఇంకొకటి తీసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న దానాన్ని దానిలోంచి తీసి నాటు వేయడం అండి. మీరు 1-2 సార్లు చూస్తే అదే మీకు అర్థమైపోతుంది. చూడండి, చాలా ఈజీగా ఏ విధంగా కట్టుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, కట్టుకున్న మాల కూడా మీకు చూపిస్తున్నాను. ఇలా అయితే మీకు ఎక్కడా కూడా విడిపోదండి, అందంగా ఉంటుంది. ఇది వేయడానికి కూడా మీకు బాగా కంఫర్ట్గా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. ఏం లేదండి, అలా ఒక పసుపు కొమ్ము పెట్టడం, ఆ పైనుంచి వేయడం, ఆ మధ్యలోంచి లాగడం, అంతే. గట్టిగా లాగితే సరిపోతుంది. ఈ మాలని మేము మహానందిలోని అమ్మవారి కోసం రెడీ చేశానండి. చూసి ఎలా ఉందో చెప్పండి. ఓం నమ శివాయ.